అందరికీ నమస్తే అండి. ఫ్రెండ్లీ తెలుగు బ్లాగర్ కి స్వాగతం. ఈ రోజు వీడియోలో మహాశివరాత్రి రోజున శివుడికి అభిషేకం ఎలా చేయాలి, అలాగే సంపూర్ణ పూజా విధానంతో పాటు 5 ప్రక్రియల్లో శివుణ్ణి ఏ విధంగా పూజించాలి అనేదంతా కూడా ఈ రోజు వీడియోలో మీతో షేర్ చేసుకోబోతున్నాను. వీడియోని ఎక్కడ కూడా స్కిప్ చేయకుండా చూడండి, అలా అయితేనే మీకు డీటెయిల్ గా అర్థమవుతుంది. మహాశివరాత్రి పర్వదినం ఎంతో అద్భుతమైనటువంటి పూజ. ఈ పూజను ఇంటిల్లిపాది కూడా అద్భుతంగా చేసుకోవచ్చు. అది కూడా ఇంటి యజమానితో ఈ పూజ చేయించటం వల్ల సకల శుభాలు కలుగుతాయి. ఆ ఇంట్లో మానసిక అశాంతి అనేది ఉండకుండా మానసిక ప్రశాంతత, అలాగే మంచి ఆరోగ్యంతో పాటు ఐశ్వర్యం కూడా మనకి లభిస్తుంది. ఈ మహాశివరాత్రి రోజున 5 విషయాలు తప్పకుండా గుర్తుపెట్టుకోవాలి. మొదటిది అభిషేకం, అలాగే పూజ, అలాగే జాగరణ, ఉపవాసం, శివనామ స్మరణ. ఈ 5 విషయాలు కూడా మనం గుర్తుంటే పూజ అనేది సింపుల్గా అవుతుంది. ఈ 5 ప్రక్రియలను శివుణ్ణి శివపార్వతులిద్దరినీ కూడా కొలుస్తామండి. తప్పకుండా మహాశివరాత్రి రోజున అభిషేకం చేసుకోవాలి. అలాగే బిల్వ పత్రాలతో కానివ్వండి, శివుడికి ఇష్టమైనటువంటి పూజా ద్రవ్యాలతో కానివ్వండి పూజ అనేది చేసుకొని, అలాగే జాగరణ ఉంటూ ఉపవాస దీక్ష చేస్తూ శివనామ స్మరణతో పూజ అనేది ఆచరించడం వల్ల ఎంతో ఎంతో పుణ్య ఫలితం అనేది మనకి లభిస్తుంది. పీఠాన్ని ఏర్పాటు చేసుకుని ఉదయాన్నే లేచి ఇంటినంతా శుభ్రం చేసుకుని పూజా గదిని కూడా శుభ్రం చేసుకుని ఒక పీఠాన్ని ఏర్పాటు చేసుకుని మీరు పూజ గదిలో చేసుకోవచ్చు, ఈశాన్యం వైపు చేసుకోవచ్చు. విధంగా కుటుంబ సమేతంగా ఉన్నటువంటి ఒక పటాన్ని తీసుకుని ఈ పటాన్ని ఏర్పాటు అనేది చేసుకోవాల్సి, ఈ విధంగా ఏర్పాటు చేసుకుని మీరు అభిషేకం కూడా చేసుకోవాల్సి ఉంటుందండి. అయితే అభిషేకం ఇంట్లో చేసుకోవచ్చు, లేదు అంటే శివాలయానికి వెళ్ళి అక్కడ కూడా నిర్వహణ అనేది చేసుకోవచ్చు అనమాట. అభిషేకం అనేది మీ ఇష్టం అండి. నీళ్ళతో చేసుకోవచ్చు, పాలతో చేసుకోవచ్చు, లేదంటే పంచామృతం, ఇలా రకరకాల పూజా ద్రవ్యాలతో అభిషేకం అనేది చేసుకోవచ్చు. అంటే పళ్ళ రసాలు, చెరుకు రసము, వీటితో తేనెతో అభిషేకం అనేది నిర్వహించుకోవచ్చు. ఒక్కొక్క పూజా ద్రవ్యానికి ఒక్కొక్క విశేషం అనేది ఉంటుంది. అయితే ఈ రోజు తప్పకుండా నిర్వహించుకోవాల్సినటువంటి ముఖ్యమైనటువంటి కార్యక్రమాలు వచ్చేసి స్నానం అండి. అది నదీ స్నానం ఆచరించాలి. నదీ స్నానం కుదిరితే ఆచరించండి, లేదు అంటే మీరు స్నానం చేసే నీళ్ళల్లో కొంచెం పసుపు కలుపుకొని స్నానం అనేది ఆచరించవచ్చు. నెక్స్ట్ ఇంకొక ముఖ్యమైన విషయం అంటే ప్రతి ఒక్కరూ కూడా ఇంటిల్లిపాదిలో ప్రతి ఒక్కరు కుటుంబంలో ఉన్నటువంటి ప్రతి ఒక్కరూ తలస్నానం అనేది ఆచరించాల్సి ఉంటుంది. తర్వాత పూజ అనేది బ్రహ్మముహూర్తంలో చేసుకుంటే మంచిది, లేదు అనుకుంటే 8 గంటల లోపు పూజ అనేది చేసుకోవచ్చు. అయితే ఈ పూజ చేస్తున్నప్పుడు మీరు ఇంటి యజమాని చేత పూజ అనేది చేస్తే మంచిది. అలాగే అభిషేకం కూడా చాలా మంచిదండి. ఈరోజు ఎవరైతే అభిషేకం చేస్తారో అలాంటి వారికి జన్మజన్మల పాపాలు కూడా తొలగిపోతాయి, జాతకపరమైనటువంటి ఇబ్బందులన్నీ తొలగుతాయండి. అయితే దీపారాధన చేసి వినాయకుడి పూజ చేసుకున్న తర్వాత మనం ఏ పూజ చేసినా ఏ వ్రతం చేసినా ముందు వినాయకుడికి పూజ అనేది చేస్తాం కాబట్టి వినాయకుడికి పూజ అయిన తరువాత మాత్రమే అభిషేకం అనేది నిర్వహించుకోవాల్సి ఉంటుంది. ఇలా లింగాన్ని తీసుకున్నట్లయితే మంచిగా అభిషేకం అనేది చేసుకోవచ్చు. ఒకవేళ మీకు లింగం లేదు అనుకుంటే కనుక మీరు ఇంట్లో తయారు చేసుకోవచ్చండి. లేదు అంటే కనుక మీరు ఒక చిన్న రుద్రాక్షని పెట్టి కూడా మీరు ప్రతిష్టాపన అనేది చేసుకోవచ్చు అనమాట. ఈ విధంగా ప్రతిష్టాపన చేసుకుని పూజ అనేది నిర్వహించుకోవచ్చండి. స్వామివారికి రోజు తెల్లటి పుష్పాలతో పూజ చేస్తే చాలా మంచిది. తెల్లటి పుష్పాలు ఉంటే చూడండి, లేదు అంటే నార్మల్గా కూడా మీరు పూజ అనేది చేసుకోవచ్చు. పూజ మనం భక్తి శ్రద్ధతో ఏకాగ్రతతో మనకి ఉన్నటువంటి రీతిలోనే స్వామివారిని పూజిస్తే సరిపోతుంది. స్వామివారు చక్కగా బోళాశంకరుడు చిన్న దీపం వెలిగించి నీటితో అభిషేకం చేసినా కూడా ప్రసన్నమవుతారట. అయితే ఎవరింట్లో అయితే శివరాత్రి రోజున స్వామివారికి పూజ చేసి దీపారాధన చేస్తారో అక్కడ శివపార్వతులు ఇద్దరూ కూడా కొలువై ఉంటారని ఒక నమ్మకం. అలాగే అఖండ దీపం పెట్టుకునేవారు అఖండ దీపాన్ని కూడా ఏర్పాటు చేసుకుని అఖండ దీపాన్ని కూడా చక్కగా పూజ అనేది చేసి తర్వాత అఖండ దీపం వెలిగించి మీరు ఈ పూజ అనేది ఆచరించాల్సి ఉంటుందన్నమాట. అలాగే ఈరోజు ప్రత్యేకంగా పిండి దీపం కూడా పెట్టుకుని పూజ అనేది చేస్తారు. కార్తీక మాసంలో మనం ఎలా అయితే నియమాలు ఆచరించి పూజ చేస్తాం, మహాశివరాత్రి రోజున కూడా ఈ నియమాలు పాటిస్తూ పూజ అనేది చేయాల్సి ఉంటుంది. రోజు నాన్ వెజ్ అనేది తీసుకోకూడదు, బ్రహ్మచర్యం పాటించాలి. అలాగే ఇళ్ళంతా కూడా శుచిగా ఉండేటట్టు చూసుకోవాలి. అలాగే తప్పకుండా శివనామ స్మరణతో ఉండేటట్టు చూసుకోవాలి. జాగరణ ఉండాలి. ఉపవాస దీక్షను కొనసాగిస్తూ పూజ అనేది చేసి సాయంత్రం వేళ ఉపవాస దీక్షను విరమించే వాళ్ళు చేసుకోవచ్చు, లేదంటే జాగరణ అంతా ఉండి తరువాత రోజు పూజ చేసి ఉపవాస దీక్ష అనేది ముగించుకునే వాళ్ళు అలా ముగించుకోవచ్చు అనమాట. ఈ విధంగా పిండి దీపారాధన కూడా చేసుకుంటే చాలా మంచిది. కార్తీక మాసంలో మీరు ఏ కారణం చేతైనా కార్తీక మాసంలో శివుని యొక్క పూజ చేయలేని పక్షంలో ఈ
శివరాత్రి రోజున చేసినా కూడా కార్తీక మాసంలో వెలిగించినటువంటి దీపానికి ఎంతైతే ప్రాముఖ్యత ఉంటుందో మహాశివరాత్రి రోజున వెలిగించే దీపానికి కూడా అంతే ప్రాముఖ్యత ఉంటుందండి. తప్పకుండా ఈరోజు ప్రతి ఒక్కరూ పూజ చేసుకుని పాటించవలసినటువంటి నియమాలు పాటిస్తూ చక్కగా పూజ అనేది నిర్వహించుకుంటారని భావిస్తున్నాను. అలాగే ఈ పిండి దీపంలో 5 ఒత్తులతో చేసినటువంటి దీపారాధన చేసుకుంటే మనకి ఉన్నటువంటి కష్టాలన్నీ తీరిపోయి చక్కగా మంచి శుభ ఫలితాలని వస్తాయి. అంతేకాకుండా జాతకపరమైనటువంటి దోషాలు ఉన్నవారు, ఏలినాటి శని ప్రభావంతో బాధపడుతున్నవారు ఇలా పిండి దీపారాధన శనివారం అలాగే సోమవారం కూడా ఈ పిండి దీపారాధన కానీ లేదంటే మట్టి ప్రమిదలో కానీ మీరు 5 ఒత్తులతో దీపారాధన చేసుకోవటం వల్ల కూడా మీకున్నటువంటి కష్టాలు, మీకు వచ్చే ఇబ్బందులు కూడా తొలగిపోతాయి అన్నమాట. ఈ విధమైనటువంటి పరిహారాలు కూడా చేసుకోవచ్చు. అయితే ఈరోజు ప్రత్యేకంగా నారికేల దీపాన్ని వెలిగిస్తూ ఉంటామండి. నారికేల దీపం అనేది ఎంతో ప్రత్యేకమైనటువంటి దీపం, అంతేకాకుండా ఎంతో శక్తివంతమైనది, అలాగే శివునికి ఎంతో ప్రీతికరమైనటువంటి దీపం. కాబట్టి నారికేల దీపాన్ని వెలిగించడం కూడా చాలా మంచిది. నారికేల దీపం ఎలా వెలిగించాలి అనేది అంతా కూడా నేను లాస్ట్ వీడియోలో అప్లోడ్ చేశాను, ఒక్కసారి చూడండి, మీకు చాలా బాగా యూజ్ అవుతుంది. అలాగే నారికేల దీపం వల్ల ప్రయోజనాలు ఏంటి, ఫలితం ఏంటి, ఎవరు వెలిగించాలి, ఎప్పుడు వెలిగించాలి అనేదంతా కూడా నేను ఆ వీడియోలో అప్లోడ్ చేశాను, ఒక్కసారి చూడండి, మీకు చాలా బాగా యూజ్ అవుతుంది. ఈ విధంగా పూజ అనేది చేసుకున్న తర్వాత మీరు నారికేల దీపాన్ని కూడా వెలిగించాల్సి ఉంటుందండి. అయితే మీరు ఈ నారికేల దీపం ఎవరు వెలిగించాలనే విషయానికి వచ్చినట్లయితే ఎవరైనా వెలిగించుకోవచ్చు, ఇబ్బంది ఏం లేదు. అయితే నారికేల దీపం గర్భవతులు మాత్రం వెలిగించొద్దు, అలాగే కొబ్బరికాయ కూడా గర్భవతులు కొట్టకూడదు. ఈ విధంగా పూజ అనేది చేసుకుని నారికేల దీపాన్ని వెలిగించుకోవాల్సి ఉంటుంది. ఈ పూజ తెల్లవారుజామున కానీ లేదంటే సాయంత్రం వేళ కానీ చేసుకోండి. అయితే ఉదయం సాయంత్రం కూడా పూజ అనేది చేసుకోవచ్చండి, 2 పూట్ల కూడా పూజ అనేది చేసుకోవచ్చు. అలాగే ఈరోజు చేసే దానాలకి ఎంతో విశేషమైనటువంటి స్థానం ఉంది. అలాగే ఈరోజు గో సేవ చేసుకున్నా కూడా ఎంతో పుణ్యం అండి. కాబట్టి చక్కగా ఈ విధంగా పూజ అనేది చేసుకుని హారతిని సమర్పించే అమ్మవార్లకి హారతిని సమర్పించిన తర్వాత ఇక్కడ ప్రసాదంగా మీరు పచ్చి పాలను పెట్టుకోవచ్చు, లేదు అంటే పళ్ళు, పాయసం ఇట్లా మీకు నచ్చిన రీతిలో నైవేద్యం చేసి పెట్టుకోవచ్చు. అలాగే పళ్ళని కూడా పెట్టుకోవచ్చు అన్నమాట. ఈ విధంగా చక్కగా పూజ ఆచరించుకుని తర్వాత ప్రసాదం అంతా కూడా ఇంటిల్లిపాది తీసుకున్న తర్వాత గుడికి వెళ్ళి పూజ అనేది నిర్వహించుకోవాల్సి ఉంటుంది. ఇంట్లో పూజ చేసుకున్న తర్వాత మాత్రమే గుడికి అనేది వెళ్ళాల్సి ఉంటుందండి. మీరు గుడికి వెళ్ళిన తర్వాత ఇంట్లో పూజ చేసుకోవచ్చా అనే విషయానికి వచ్చినట్లయితే అలా కూడా చేసుకోవచ్చు, కానీ ఇంట్లో పూజ అయిన తర్వాత గుడికి వెళ్తే మంచిది కాబట్టి ఈ విధంగా కూడా చేసుకోవచ్చు అనమాట. అయితే గుడికి వెళ్ళిన తర్వాత ధ్వజస్తంభానికి పూజ చేసి అంటే దీపారాధన చేసి అక్కడ కొబ్బరికాయ ఉంటే కొబ్బరికాయని నైవేద్యంగా పెట్టి మీరు అక్కడ కూడా నారికేల దీపాన్ని వెలిగించుకోవచ్చు, లేదు అంటే పిండి దీపాన్ని కూడా అక్కడ కూడా వెలిగించుకోవచ్చు అనమాట. అలాగే రావి చెట్టుకు కూడా విశేషంగా ఈరోజు పూజ అనేది చేసుకోవచ్చు. అలాగే బిల్వ దళాలతో స్వామివారికి అర్చన అనేది చేసుకోవచ్చు. ఈరోజు స్వామివారి యొక్క నామస్మరణ, అలాగే శివుని యొక్క పాటలు, కీర్తనలు, అలాగే బిల్వాష్టకం, లింగాష్టకం, కాలభైరవాష్టకం ఇట్లాంటి అష్టకాలన్నీ కూడా చదువుకుంటూ చక్కగా పూజ నిర్వహించుకున్నట్లయితే స్వామివారి యొక్క కరుణా కటాక్షాలు మన మీద ఎప్పుడూ కూడా ఉంటాయండి. గన్నేరు పూలతో కూడా స్వామివారిని పూజించుకోవచ్చు. చక్కగా మీకు నచ్చిన రీతిలో స్వామివారి యొక్క శ్లోకాలు, స్తోత్రాలన్నీ చదువుకుంటూ పూజ అనేది నిర్వహించుకోవాల్సి ఉంటుందన్నమాట. ఇదంతా కూడా మీకు అర్థమైందని అనుకుంటున్నాను. ఈ పూజలో ఏవైనా మీకు డౌట్స్ ఉన్నాయి అనుకుంటే కమెంట్ సెక్షన్లో అడగండి, తప్పకుండా మీకు రిప్లై అనేది ఇవ్వడం జరుగుతుంది. రేపటి ఒక మంచి వీడియోతో మళ్ళీ మీ ముందుకు వస్తానండి. అలాగే నేను లాస్ట్ వీడియోలో అప్లోడ్ చేసిన వీడియోస్ కూడా మీకు చాలా హెల్ప్ఫుల్గా ఉంటాయి, అవి కూడా ఒకసారి చూడండి, మీకు చాలా నచ్చుతాయి. రేపటి వీడియోలో మళ్ళీ కలుద్దాం. అప్పటి వరకు నమస్తే. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. హ్యావ్ ఎ నైస్ డే.